బంగారం పసుపు రంగులో ధగధగ మెరిసే ఈ మూలకం సంపదకు నిదర్శనం. ప్రపంచంలో ఏ దేశంలో అయినా దీనికుండే డిమాండ్ ఒక రేంజ్లో ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల నుండి దీని విలువ ఏమాత్రం తగ్గడం లేదు కదా, అంతకంతకు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా భారతీయులకు బంగారం అనేది ఒక ఎమోషన్. ఎంతో కొంత బంగారం కొనుక్కోవాలని మన దేశంలో ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. అసలు బంగారమంటే ఏమిటి, ఎలా తయారైంది, ఈ బంగారమంతా ఎక్కడి నుండి వస్తుంది, ఎందుకు దానికంత విలువ వచ్చింది, నకిలీ బంగారాన్ని ఎలా కనుగొనాలి, ఇంకా ఈ భూమి మీద ఎంత బంగారం మిగిలి ఉంది, ఇలా బంగారం గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. గోల్డ్ అనేది ఒక కెమికల్ ఎలిమెంట్. దాని సింబల్ ఏయు. లాటిన్ పదమైనటువంటి ఆరం అనే పదం నుండి ఇది వచ్చింది. పీరియాడిక్ టేబుల్ గమనిస్తే దీని యొక్క అటామిక్ నెంబర్ 79గా ఉంటుంది. అంటే గోల్డ్ యొక్క ఆటం మధ్యభాగంలో ఉండే న్యూక్లియస్లో 79 ప్రోటాన్లుంటాయి. మరి అసలు ఈ బంగారం ఎప్పుడు ఎలా తయారైందో తెలుసా? మన భూమి, సూర్యుడు ఏర్పడ్డానికన్నా కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వమే ఈ గోల్డ్ ఎలిమెంట్ తయారైంది. గోల్డ్ అనేది అంత ఆషామాషిగా తయారవలేదు. దానికోసం విపరీతమైన ఎనర్జీ, టెంపరేచర్ కావాలి. సూపర్ నోవా జరిగినప్పుడు, అంటే ఏదైనా నక్షత్రం పేలినప్పుడు గాని, లేదా ఏవైనా రెండు న్యూట్రాన్ స్టార్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టినప్పుడు సూర్యుడి మధ్యభాగంలో ఉండే వేడికన్నా 6000 రెట్లు ఎక్కువ వేడి విడుదలవుతుంది. అంత ఎక్కువ వేడి, ఎనర్జీలో హైడ్రోజన్, హీలియం వంటి లైటర్ ఎలిమెంట్స్ అన్నీ కలిసి హై డెన్సిటీతో కూడిన గోల్డ్ వంటి ఎలిమెంట్స్గా ఏర్పడతాయి. అలా తయారైన గోల్డ్ పార్టికల్స్ ఆ పేలుడు ఏర్పడినప్పుడు అన్ని మూలకాలతో పాటుగా ఈ విశ్వంలోకి విసిరివేయబడ్డాయి. ఈ భూమి ఏర్పడినప్పుడు అవన్నీ కూడా మన భూమి మీదకు చేరుకున్నాయి. వీటిలో కొన్ని భూమికి బాగా మధ్యభాగానికి చేరుకుంటే, మరికొన్ని మాత్రం భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో పేరుకొని ఉన్నాయి. ఇలా ఉపరితలానికి దగ్గరగా ఉన్న బంగారాన్ని మనం మైనింగ్ చేసి బయటకు తీయగలుగుతున్నాం. ఇలా మైనింగ్ చేసి గోల్డ్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. అసలు ముందు గోల్డ్ మైన్స్ దొరకడమే చాలా కష్టం. ఈ గోల్డ్ మైన్స్లో గోల్డ్ అనేది రాళ్ళు, మట్టితో కలిసిపోయి ఉంటుంది. దీనిని గోల్డ్ ఓర్ అంటారు. ఈ ఓర్ నుండి బంగారాన్ని వెలికితీయడం చాలా పెద్ద ప్రాసెస్. ఇంత చేసినా కూడా 1 మెట్రిక్ టన్ ఓర్ని తవ్వి తీస్తే దాని నుండి సుమారుగా కేవలం 6 గ్రాముల బంగారం మాత్రమే లభిస్తుంది. మరి ఇంత కష్టపడి తవ్వి తీయాలా? మనం సొంతంగా బంగారాన్ని తయారు చేయలేమా అంటే అది జరిగే పని కాదు. ఇప్పుడున్న గోల్డ్ తయారవడానికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో అలాంటి పరిస్థితులను మళ్లీ క్రియేట్ చేయాలి. అది సాధ్యం కాదు. సొంతంగా గోల్డ్ని తయారు చేయడానికి పూర్వం నుండి కూడా ఎన్నో ప్రయోగాలు జరిగాయి. 1660లో హెన్నింగ్ బ్రాండ్ అనే ఆల్కెమిస్ట్ మనుషుల యూరిన్లో బంగారం కరిగి ఉంటుందని నమ్మేవాడు. అందుకని ఆ ఊరి ప్రజలందరిది సుమారుగా 5600 లీటర్ల యూరిన్ని స్టోర్ చేసి దానిని బాగా వేడి చేశాడు. కానీ పాపం బంగారానికి బదులుగా భాస్వరం వచ్చింది. భాస్వరం అంటే ఫాస్ఫరస్ అనే కెమికల్. ఇది ఇలా ఉంటే ఎన్నో ఎలిమెంట్స్ ఉండగా బంగారానికి ఎందుకు అంత విలువ ఏర్పడింది? దీనికి ముఖ్యమైన కారణం ఇది చాలా అరుదుగా దొరుకుతుంది. ఎంత అంటే క్రీస్తు పూర్వం నుండి ఇప్పటి వరకు ఇన్ని వేల సంవత్సరాలలో మనిషి ఎంత బంగారాన్నైతే మైనింగ్ చేసి తీయగలిగాడో అంతే పరిమాణం ఉన్న ఐరన్ని కేవలం 1 గంటలో మైనింగ్ చేసి తీస్తున్నారు. అంటే బంగారం దొరకడం ఎంత కష్టమో అర్థం చేసుకోండి. అయితే కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా రోమన్లు, పర్షియన్లు, గ్రీకులు బంగారు కాయిన్లను కరెన్సీగా వాడేవారు. ఎందుకంటే ఇది మిగిలిన ఎలిమెంట్స్ లాగా త్వరగా రియాక్ట్ అవ్వదు. ఇనుములాగా గాలిగాని నీరుగాని తగిలితే తుప్పు పట్టడం, త్వరగా పాడవడం జరగదు. అలాగే మెర్క్యూరీ, లెడ్డు, రేడియం, యురేనియం ఈ ఎలిమెంట్స్ అనేవి రేడియో యాక్టివ్ మెటీరియల్స్తో ఉంటాయి. ఇవి మన చర్మానికి హాని చేస్తాయి. కానీ బంగారం అలా కాదు, చాలా సేఫ్. ఒకవేళ బంగారాన్ని తిన్నా కూడా ఎటువంటి హాని ఉండదు. కొంతమంది బంగారంతో కలిసిన ఆహార పదార్థాలు తింటూ ఉంటారు. బంగారంలో ఉండే మరో గొప్ప గుణమేమిటంటే మనం పీరియాడిక్ టేబుల్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ కన్నా కూడా దీనికి సాగే గుణం చాలా ఎక్కువ. అంటే ప్యూర్ గోల్డ్ని తీసుకుని దానిని ఎంత కొట్టినా సాగుతుంది గాని విరగడం జరగదు. ఔన్స్ అంటే సుమారుగా 28 గ్రాముల బంగారాన్ని తీసుకుంటే దానితో 100 చదరపు అడుగుల సైజు ఉన్న షీట్ని తయారు చేయవచ్చు. అలాగే 1 ఔన్స్ బంగారాన్ని తీసుకొని దానిని 80 కిలోమీటర్ల పొడవైన సన్నని వైర్గా సాగదీయవచ్చు. బంగారానికి అంత సాగే గుణం ఉంటుంది. ప్యూర్ గోల్డ్కి ఇలా సాగే గుణం ఎక్కువగా ఉండటం వల్ల ఒకవేళ ఈ ప్యూర్ గోల్డ్తో మనం ధరించే ఆభరణాలు చేస్తే వాటి రూపం మారిపోయే అవకాశం ఉంది. అందుకే ఆ ఆభరణాలు కొంచెం గట్టిగా ఉండటానికి వాటిలో సిల్వర్, కాపర్,
ప్లాటినం, జింక్ వంటి మిగిలిన ఎలిమెంట్స్ని కూడా కొంచెం వాడతారు. అందువల్లే మనం ధరించే బంగారు నగలు కొంచెం గట్టిగా ఉంటాయి. అయితే దేన్లో ఎంత బంగారాన్ని ఉపయోగించారు అంటే ఆ గోల్డ్ ప్యూరిటీ ఎంత అనేది క్యారెట్లలో కొలుస్తారు. ఎంత ఎక్కువ క్యారెట్ అయితే ఆ ఆభరణంలో అంత ఎక్కువ ప్యూర్ గోల్డ్ ఉంది అని అర్థం. దీనిలో 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్ ఈ విధంగా ఉంటుంది. 24 క్యారెట్స్ అంటే దానిలో 99.9% ప్యూర్ గోల్డ్ ఉంటుంది. అదే 22 క్యారెట్స్ అంటే 91.6% బంగారం ఉంటుంది. మనం ధరించే ఆభరణాలు అన్నీ కూడా దాదాపుగా 22 క్యారెట్లతో తయారై ఉంటాయి. 18 క్యారెట్స్ అంటే 75% గోల్డ్ ఉంటుంది. మిగిలిన 25% వేరే ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ విధంగా అది ఎన్ని క్యారెట్ల బంగారం అనే దాన్ని బట్టి దానిలో ఎంత ప్యూర్ గోల్డ్ ఉందో తెలుసుకోవచ్చు. అలాగే ఈ క్యారెట్స్ పెరిగే కొద్దీ దాని విలువ కూడా పెరుగుతుంది. సరే, మరి ఈ బంగారమంతా ఎక్కడి నుండి వస్తుంది అంటే మనకు వస్తున్న బంగారంలో సుమారుగా 75% గోల్డ్ మైనింగ్ ద్వారా వస్తుంది. అంటే మనం ముందు చెప్పుకున్నట్లు గోల్డ్ ఓర్ని తవ్వి దాని నుండి గోల్డ్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం. మిగిలిన 25% రీసైకిల్ ద్వారా వస్తుంది. బాగా పాడైపోయిన ఆభరణాల నుండి, అలాగే మనం వాడే మొబైల్స్, కంప్యూటర్లు వీటన్నింటిలో ఉండే మైక్రోచిప్లలో, మెమరీ కార్డులలో కూడా ఈ బంగారాన్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే గోల్డ్ ద్వారా ఎలక్ట్రిసిటీ బాగా పాస్ అవుతుంది. అంతేకాదు, మనం ముందు చెప్పుకున్నట్టు బంగారాన్ని కావాల్సినంత సన్నగా మార్చవచ్చు. చిన్న చిన్న చిప్స్లో ఉపయోగించటానికి ఇది చాలా వీలుగా ఉంటుంది. అలాగే ఆస్ట్రోనాట్స్ ధరించే హెల్మెట్కి ఉండే ఔటర్ వైజర్ మీద సన్నని గోల్డ్ లేయర్ ఉంటుంది. ఎందుకంటే సూర్యుడి నుండి వచ్చే రేడియేషన్ చాలా ప్రమాదకరం. మన భూమి మీదైతే ఓజోన్ లేయర్ ఉంది కాబట్టి పర్వాలేదు, స్పేస్లో అది ఉండదు. కాబట్టి ఆ రేడియేషన్ వల్ల ఆస్ట్రోనాట్స్ కళ్ళు దెబ్బతింటాయి. అదే ఈ గోల్డ్ లేయర్ ఉంటే ఇది కేవలం మనం చూసే లైట్ని మాత్రమే అలౌ చేసి మిగిలిన హార్మ్ఫుల్ రేస్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంతేకాదు, స్పేస్లోకి పంపే కొన్ని శాటిలైట్స్ లోపలి భాగాలు రేడియేషన్ వల్ల దెబ్బతినకుండా ఉండటానికి వాటికి కూడా గోల్డ్ కోటింగ్ అప్లై చేస్తారు. అలాగే క్యాన్సర్కి వాడే మెడిసిన్లలో, డెంటల్ క్యాప్సూళ్లలో కూడా ఈ గోల్డ్ని ఉపయోగిస్తారు. అది సరే, ఇంకా ఈ భూమి మీద ఎంత బంగారం ఉంది? WGC అంటే ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం ఇప్పటి వరకు 1,90,000 టన్నుల బంగారం అనేది మైనింగ్ ద్వారా తీయడం జరిగింది. ఇంకా కేవలం 57,000 టన్నుల బంగారం మాత్రమే ఉంది. అది కూడా సుమారుగా 2040 నాటికి ఈ భూమిలో ఉన్న బంగారి నిల్వలు అయిపోవచ్చట. మరి ఇక అసలు ఈ భూమి మీద బంగారం లేదా అంటే ఉంది. భూపై పొరలలో కాకుండా బాగా మధ్యలో ఉంది. కానీ అక్కడి వరకు తవ్వి తీయడం చాలా కష్టం. అలాగే మన సముద్రాలలో అయితే సుమారుగా 20 మిలియన్ టన్నులు అంటే 2 కోట్ల టన్నుల బంగారం నీటిలో కరిగిపోయి ఉంది. కానీ ఆ బంగారం కన్నా దాన్ని వెలికి తీయటానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంది. రీసెంట్గా నాసా మన సోలార్ సిస్టంలో 16 సైకే అనే ఆస్టరాయిడ్ మీద సుమారుగా 2,000 కోట్ల టన్నుల బంగారం ఉన్నట్లు గుర్తించారు. 2022లో దాని మీదకు స్పేస్ క్రాఫ్ట్ను పంపడానికి నాసా ప్లాన్ చేస్తుంది. ఇదిలా ఉంటే రోజురోజుకి బంగారపు నిల్వలు తగ్గిపోవడం, ఒకవైపు బంగారం వాడకం పెరిగిపోవడం వల్ల బంగారానికి ఉండే డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. అందుకే భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా తరువాత తరాలకు సంపదను అందించాలనుకున్నా లేదా పెట్టుబడిగా పెట్టి మంచి రాబడిని పొందాలనుకున్నా బంగారు ధరలు తగ్గినప్పుడల్లా కొద్ది కొద్దిగా కొనుక్కోవడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడటానికి తెలుగు మాయాజాలం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.